ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. ప్రిల్లరా, మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడిగా నిలబడినగా మిన్నైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగా నన్ను పెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ సమస్య పంపించమని యేసయ్య అది పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లరా. మరి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము పిల్లరా, ఇది సుపరిచితమైన వాక్యము. చాలాసార్లు ఇందులోంచి మాట్లాడుకున్నాం. అన్ను దేవుడు మరి ఎందుకు నాకు ఇచ్చాడో తెలియదు, కొన్ని నూతన తలంపులు ఇచ్చాడు, అది మీ ముందు ఉంచాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ 17వ అధ్యాయము అంత కనుక గమనిస్తే కనుక మరి ఆహాబు రాజు, ఇజ్రాయేల్ రాజు అయిన ఆహాబు రాజును మరి ఏలియా హెచ్చరించినట్టుగా చూస్తాం. మరి ఇజ్రాయేలు ప్రజలను మరి భ్రష్టు పట్టించి విగ్రహారాధన వైపు నడిపిస్తున్నవాడు. ఎందుకంటే జెజబెలు తన భార్య విగ్రహారాధకురాలు కాబట్టి ఆమెను అనుసరిస్తూ ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుని నుంచి మరి దేవుని తట్టు కాకుండా దేవునికి వ్యతిరేకులుగా మళ్ళించాడు. అలాంటి రాజును మరి దేవుడు మాట చెప్పున పోయి హెచ్చరించినట్టుగా చూస్తాం. ఎలాంటి హెచ్చరిక అంటే పిల్లలు అంటాడు కదా, నేను మరలా ప్రకటించే వరకు భూమి మీద వర్షము కానీ, నిజంగా చాలాసార్లు వర్షం అని అనుకుంటుండే, వర్షం కాదు, వర్షము కానీ మంచు కానీ అంటాడు. ఈవెన్ ది డ్యూ విల్ నాట్ కమ్ అంటాడు. నేను చెప్పేదాకా వర్షం రాదంటేనే పెద్ద కష్టమేది. మంచు కూడా పడదు అంటే పిల్లరా ఎంత భయంకరమైన కరువు వచ్చే అవకాశం ఉంది. నాట్ ఈవెన్ ఏ డ్రాప్ ఆఫ్ వెట్నెస్ లేకుండా పోతుంది. మంచు కానీ లేదా వర్షము కానీ పడదు అంటాడు. అలాగనే పిల్లలు మరి అప్పుడు దేవుని యొక్క వాక్కు ఏలియాకు వచ్చింది, వెళ్ళు బాబు కెరేతు దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, అక్కడ ఉండమన్నాడు. అక్కడ కాకులతో భోజనం పంపించినట్టుగా చూస్తాం. ఆ తర్వాత వాక్య భావంలో మనం ఉన్నాం పిల్లరా. చూసినప్పుడు ఏంటంటే తర్వాత అక్కడ కొంతకాలముకు ఆయన ప్రకటించాడు, మరి వర్షం పడలేదు మంచు పడలేదంటే వాళ్ళకే కాదు, ఇట్ విల్ ఎఫెక్ట్ ది ప్రాఫిట్ ఆల్సో. ప్రాఫిట్ కూడా ఎఫెక్ట్ అయినట్టు కదా. ఆ యొక్క కెరేతు నది ఎండిపోయినట్టుగా చూస్తాం అంటాడు కదా. 7వ వచనం అంటాడు కదా, ఆ వాగు ఆఫ్టర్ సమ్ టైమ్ ది బ్రూక్ డ్రైడ్ అప్ అంటాడు. ఎందుకంటే అక్కడ వర్షం లేనందుకు అది ఎండిపోయినట్టుగా చూస్తాం. ఆ కెరేతు నది ఎండిపోయినట్టుగా చూస్తాం. అప్పుడు దేవుని యొక్క వాక్కు మరలా ఈయనకు వచ్చింది. ఏమన్నాడు, నువ్వు వెళ్ళు సారేపత్తుకి వెళ్ళు అంటాడు. నిజంగా దేవుడు కొన్ని మాట్లాడితే చాలా క్లియర్గా మాట్లాడుతున్నామా. దేవుడు మాట్లాడితే ఎవరితో మాట్లాడుతున్నా నాకు తెలియదు, కొన్ని క్లియర్గా మాట్లాడతాడు. ఏమంటాడు, సారేపత్ అన్నాడు. సిదోను పట్టణంలో ఉన్న సారేపత్ అనే గ్రామానికి వెళ్ళి అంటాడు. వెరీ క్లియర్. కొన్ని దేవుడు చెప్తే అటు ఇటుగా ఉండదు, వెరీ క్లియర్. కొన్నిసార్లు అనిపిస్తుంది గాడ్ ఈజ్ సో పర్టికులర్. సిదోనులో ఉన్న సారేపత్తు అను ఆ యొక్క ఊరికి వెళ్ళు, అక్కడ ఒక స్త్రీకి నేను ఆజ్ఞాపించాను, ఆమె నీకు భోజనం పెడుతుంది, ఆమె నిన్ను పోషిస్తుంది అంటాడు. తర్వాత పిల్లరా ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్ళినప్పుడు ఆమె గమని దగ్గరనే ఉన్నప్పుడు ఆమె పుల్లలు ఏరుకుంటున్నట్టుగా చూస్తాం కదా. పుల్లలు ఏరుకుంటున్న ఆమెను చూసినప్పుడు పిల్లరా ఆమెతో అన్న మాట మనందరూ తెలిసిందే. స్టోరీ ఏంటంటే చిన్నగా చెప్పుకొని వెళ్ళిపోదు. ఏమన్నాడు, నాకమ్మ కొన్ని నీళ్ళు తీసుకురా అన్నాడు. నీళ్ళు తీసుకురావడం పాపం ఆ ఇబ్బందుల్లో కూడా పాపం నీళ్ళు తీసుకురావడానికి పోతుందా, నీళ్ళు తీసుకున్న బొత్తలకే అన్నాడు. అమ్మ రొట్టె కూడా తీసుకురా అన్నాడు. ఓన్లీ నీళ్ళు చూడే ప్రాబ్లం అంటే మళ్ళీ రొట్టె అడిగింది. అయ్యా నా దగ్గర ఏం లేదు, రొట్టెలు అయితే లేవు, కానీ కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, పుల్లలు ఏరుకుంటున్నా, ఈ పూటకు వంట చేసుకొని మరి మేము తిని చనిపోవాలనుకుంటున్నాము, అందుకే వంట చేసుకోవడానికి తెచ్చుకున్నా అన్నప్పుడు నువ్వు భయపడకు అని చెప్తాడు. నువ్వు భయపడకు, మొదట వెళ్ళి నాకు ఒక చిన్న అప్పం చేసుకురా, తర్వాత మిగిలింది నువ్వు చేసుకొని నువ్వు నీ కుమారుడు భుజించమన్నాడు. దేవుని వాక్ అప్పుడు చెప్తాడు ఏంటంటే, యెహోవా సెలవిచ్చిందంటే మరలా భూమి మీద వర్షం వచ్చే వరకు ఆ పిండి తొట్టి ఖాళీ అవ్వదు, ఆ నూనె బుడ్డి ఎండిపోదు అని చెప్పాడు. అలాగనే ఆమె చేసినట్టుగా చూస్తాం. చేసినప్పుడు మరి ఏలియాకును అతనికిని ఆమెకును తన ఇంటి వారికి మరి అనేక దినములు భోజనము కలిగిందంటాడు. యెహోవా వాక్కు చొప్పున అలాగనే అది జరిగింది అని చెప్తాడు. ఇందులో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు ఈరోజు చాలాసార్లు దేవుని వాక్యం ఈరోజు గాడ్స్ ప్రామిస్ కొన్నిసార్లు దేవుని యొక్క వాగ్దానము మరి అక్కడ ఉన్నట్టుగా చూస్తాం. దేవుని యొక్క గాడ్స్ ప్రామిస్ ఏంటంటే ఇట్ విల్ నాట్ డ్రై అవుట్. దేవుని వాక్యం ఈరోజు పిల్లలు చాలామందికి ఏమంటే ఈ రోజుల్లో పిల్లరా మరి చాలామంది నాకు కొంచెమే ఉంది జీతము, కొంచెమే వచ్చింది, కొంచెమే శాలరీ ఉంది, కొంచెమే జీవితం ఉంది. గాడ్ సెడ్ ఇట్ విల్ నాట్ డ్రై అవుట్. హల్లెలూయా.
చెప్పిన వాళ్ళందరూ డ్రై అవుట్ కాదు, అందరూ గట్టిగా చెప్తారు హల్లెలూయా. నోబడీ వాంట్ టు గెట్ డ్రైడ్ అవుట్. ఓకే, థ్యాంక్ యూ, ప్రైజ్ గాడ్ ఫర్ దట్. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు గమనిస్తాం. కొన్ని విషయాలు ఇంట్రడక్షన్లో ఒకవేళ ఉండమంటే నన్ను పావు గంట కాదు అరగంట ఇంట్రడక్షన్. ఎందుకంటే పిల్లరా ఇక్కడ చూసినప్పుడు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు నిజంగా ఈరోజు అందరం కూడా చాలాసార్లు కొంచెం ఉన్నప్పుడు వరి ఏముంటుందంటే దేవా ఎలా సస్టైన్ అవ్వాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, నేను ఎలా బ్రతకాలి ఇందులో, హౌ కెన్ ఐ గో, హౌ లాంగ్ ఐ కెన్ గో, ఎలా జీవించగలుగుతానని ఒక సమస్య మైండ్లో తినేస్తుంటుంది. అందుకే దేవుని వాక్యభావంలో చూసినప్పుడు సస్టైనింగ్ ఈజ్ నాట్ అవర్ ప్రాబ్లం, ఇట్ ఈస్ గాడ్స్ ప్రాబ్లం. ఇప్పుడు చూసినప్పుడు దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఎప్పుడైతే ఈయన ప్రకటించాడో, ఎప్పుడైతే కరువు వచ్చిందో, యాక్చువల్లీ ఇజ్రాయేల్ ప్రజలు ప్రవక్తల్ని పోషించుకోవాలి, ప్రవక్తలను పోషించే స్థితిలో లేరు. అప్పుడు దేవుడు కెరేతుకు పొమ్మన్నప్పుడు దేవుడు అక్కడ ఒక కాకిని వాడుకున్నట్టుగా చూస్తాం. పిల్లలు, God can sustain with an unclean bird. ఒక అపవిత్రమైన ఏమంటున్నారా ఒక చిన్న పక్షితో ఏలియాను పోషించిన వాడు నిన్ను పోషించడా. అందుకే ఏమంటాడు మత్తయి సువార్త, ఇదిగో ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు కోయవు, అది కొట్లలో సమకూర్చుకో, వాటికంటే మీరు శ్రేష్ఠులు. కారా అంటే కారా అన్నట్టుగానే ఉంటుంది, మన విశ్వాసం అట్టే ఉంటుంది. కారా వాటిని పరలోకపు తండ్రి పోషిస్తున్నాడు కాబట్టి వాటికంటే మీరు శ్రేష్ఠులు కాబట్టి మిమ్మల్ని పోషిస్తారంటాడు. అక్కడ కెరేతులో ఒక అన్క్లీన్ బర్డ్, నిజంగా అపవిత్రమైన ఒక కాకి ద్వారా ఏలియాను పోషించినట్టుగా చూస్తాం. రెండోది అక్కడ ఏరు ఎండిపోయిన తర్వాత మరలా పంపిస్తున్నప్పుడు ఆయన అంటాడు, పిల్లలు అంటాడు, దేవుడు అంటాడు, అక్కడ పంపించినప్పుడు ఇజ్రాయెల్లో ఒక్కడు కూడా లేడా పోషించడానికి. ప్రవక్త అంటే ఒక్కడు కూడా లేడు, కానీ ఒక అన్యురాలుతో దేవుడు పోషిస్తున్నాడు, అది కూడా విధవరాలుతో. హల్లెలూయా. చాలాసార్లు డౌట్ ఉంటుంది నీకు, అందుకో పోషన్లో పోతే ఇక చాలాసేపు అక్కడే ఉంటుంది, అక్కడ ఉన్నాను నేను కట్ అయిపోతాను, అందుకని వచ్చేస్తాను. పోషన్ విషయంలో భయపడాల్సిన లేదు, గాడ్ విల్ టేక్ కేర్. యెహోవా ఈరేగా ఉన్నాడు, ఆయన చూసుకునేవాడు, భయపడాల్సిన అవసరం లేదు. దేవుడి నుంచి వాగ్దానం. కానీ ఈరోజు పిల్లలు కొన్ని విషయాలు మనకు ఈ యొక్క సారెపతువులో నుంచి మనకు నేర్పించాలని ఆశ కలిగి ఉన్నాడు దేవుడు. దేవుని వాక్యభావం నుంచి పిల్లల నేను ఫాస్ట్ ట్రాక్లో ఇంట్రడక్షన్ నుంచి వాక్యంలోకి వచ్చేస్తాను. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు దేవుని వాక్ వచ్చిందంట ఎవరికి? ఏలియాకి వచ్చింది. ఏలియాతో అంటున్నాడు, ఏలియా ప్రవక్త కాబట్టి దేవుని వాక్కు నమ్మాడు. ఏలియా ఏం చేశాడు పిల్లరా? ఏం చేశాడు? నువ్వు సారెపత్తులో ఉన్న ఎల్లుకోమన్నప్పుడు ఆ సీదోనులో సారెపత్తుకు వెళ్ళాడు. ఆ గవని దగ్గర ఆయన ఉన్నాడు. గౌరీ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక విధవరాలను చూశాడు. డౌట్ వచ్చిందేమో ఈయన ఏమైనా కాదా అని, అందుకే క్లారిఫై చేసుకోవడానికి అడిగాడేమో ఆమెను. అక్కడ చూసినప్పుడు ఆమెను కనబడ్డప్పుడు ఆమెను చూశాడు. ఆమె ఏం చేస్తుందమ్మా? కట్టె పుల్లలు ఏరుకుంటుంది. అవునా కదా? ఆయన చేస్తుంది పుల్లలు ఏరుకుంటుంది కదమ్మా, కట్టె పుల్లలు ఏరుకుంటుంది ఆమె. దేవుని స్తోత్రం. కట్టె పుల్లలు ఏరుకుంటుంది. అసలు నిజం చెప్పాలంటే ఏం చేస్తున్నట్టు ఆమె? కట్టె పుల్లలు ఏరుకుంటుందంటే ఏం చేస్తున్నట్టు? ఏం చేస్తుంది ఆమె? వాట్ షీ వాస్ డూయింగ్? నాకు వినబడదు, గట్టిగా చెప్పండి. ఆమె ఏం చేయడానికి చేస్తుంది కదా, ఆమె ఏం చేస్తుంది అడిగాను. పుల్లలు ఎత్తుంటే ఏం చేస్తుంది? ఆ నిజం చెప్పంటే దేవుని వాక్య భాగంలో చూసి షీ వాస్ వాకింగ్ దే కదా. ఆమె యొక్క జీవనము కొరకు ఆమె అక్కడ పని చేస్తుంది. చాలామంది పని చేస్తున్న వాళ్ళతో దేవుడు ఈరోజు మాట్లాడాలనుకోడు. ఈరోజు అందరం పని చేస్తున్నాం, ఎవరి ఇంట్లో ఎవరో ఒకరు పని చేస్తారు. పని చేస్తున్నాం, మన పోషణ కొరకు మనం పని చేస్తూనే ఉంటాం, ఏదో ఒక పని చేస్తున్నాం. అందుకదా పోయిన శుక్రవారం చేసాం కదా, నీ చేతి పని అంతటి అన్నాడు దేవుని వాక్య పని. ఇక్కడ ఆమె పని చేసుకుంటే షీ వాస్ వాకింగ్. ఎప్పుడైతే ఏలియా అక్కడ వెళ్ళాడో, ఈరోజు నీవు నేను చేస్తున్నట్టుగానే ఆమె తన కుటుంబం కొరకు, తన కుమారుని కొరకు, భోజనం కొరకు ఆమె ఏం చేస్తుంది? షీ వాస్ వాకింగ్ దే కదా. అందరం పని చేస్తున్నామా? చేతులతో ఎంతమంది పని చేస్తున్నాం? నేను పని చేస్తున్నాను. దేవుని పని అయితే చేస్తున్నాను, ఏం పని లేకుండా. ఇప్పుడు దేవుని స్తోత్రం. పని చేస్తలేరా? చేతులు లేపుతారు, సిగ్గుపడుతారు. దేవుని స్తోత్రం. పని చేసుకుంటుంది. షీ వాస్ వాకింగ్ దేర్. దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు అక్కడ చూసినప్పుడు ఆమె పని చేస్తుంది. ఒకసారి చదువుతాం ఆ వాక్యభాగంలో. ఆ పుల్లలు ఎడుతున్నాడు, ఏమో చూద్దాం పిల్లరా. అందుకతడు లేచి సారెపత్తునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అక్కట కట్టలేరుచుండుట చూచాడు. ఆమె పని చేయడం చూచాడు. ఏలియా వెళ్ళాడు, ఆమె దగ్గరికి వెళ్ళమంటే దేవుడు చెప్పినట్టుగా వెళ్ళాడు. దేవుని వాక్కు ప్రకారం వెళ్ళాడు. అక్కడ వెళ్ళినప్పుడు ఆమె పని చేసుకుంటుంది. ఆ పని చేసి కట్టలేరుకుంటున్నా ఆమెను చూసిన ఏలియా ఏమంటుంది చెప్పాడు? ఏమంటుంది చూడు,
ఆమెను చూచి పిలిచాడు. ఈ సేయింగ్ టేక్ ఎ బ్రేక్. ఏమంటాడమ్మా? చాలు ఆ తర్వాత ఫస్ట్ అంటాడు ఏమంటాడు? ఆమెను పిలిచి, she was walking, he saying take a break and come here. ఏమంటాడు? టేక్ ఏ బ్రేక్. ఆ వాక్యం కూడా ఈరోజు అదే, టేక్ ఏ బ్రేక్. హల్లెలూయా. దేవుడు పిల్లలు పనిచేసుకుంటున్నప్పుడు పనిచేస్తున్న వారందరితో మాట్లాడుతున్న మాట, పనిచేస్తున్న వారందరిలో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట టేక్ ఏ బ్రేక్. ఎందుకు దేవుడు టేక్ ఏ బ్రేక్ అంటున్నాడు? ఆ విషయం గురించి ధ్యానిస్తాం ఈరోజు. బై గాడ్ ఈస్ సేయింగ్ టేక్ ఏ బ్రేక్. చక్కగా పని చేసుకుంటామని టేక్ ఏ బ్రేక్ అనడం ఏందేవా? ఇప్పుడు అంతే కదమ్మా. ఆమె ఏరుకొని అయిపోయిన తర్వాత కాదు, ఏరుకుంటుండగా ఆమెను పిలిచి ఈ స్టాపింగ్ ది వర్క్. ఆమె పనిని అక్కడ ఆపి ఏలియా అంటుండు, కమ్ హియర్, నా మాట విను, నా దగ్గర రా, కమ్ ఆన్, టేక్ ఏ బ్రేక్. చాలామంది పని చేస్తుంటాం ఈరోజు, వర్కింగ్ వితౌట్ అ బ్రేక్. సండే లేదు, మండే లేదు, ట్యూస్డే లేదు, వెనస్డే లేదు, ఎవ్రీ డే ఈజ్ అ వర్కింగ్ డే. గాడ్ సేస్ టేక్ ఎ బ్రేక్, టేక్ ఎ బ్రేక్. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నమాట. మీరు బ్రేక్ తీసుకుంటారా తీసుకోరా తెలియదు, దేవుడు నాతో మాట్లాడమన్నమాట నేను మీతో చెప్తున్నాను. ఇక పని చేస్తున్నామను ఆపి మాట్లాడుతున్న మాట, ఆపుతున్నప్పుడు టేక్ ఏ బ్రేక్. ఎందుకు బ్రేక్ అంటే దేవుడు పిల్లలు ఆది కాండంలోకి వెళ్తే, ఒకవేళ ఆది కాండం చెప్పుకుంటూ పోతే చాలా అయిపోతాయి కదా. నేను ఫాస్ట్ ట్రాక్లో చెప్తాను. దేవుడు అంట సృష్టి యావత్తును 6 దినములు చేసి, 6 దినముల్లో చేసి 7వ దినము ఆయన విశ్రమించను. ఆయన దాన్ని విశ్రమించిన ఆ సబ్బాతును ఆయన పవిత్రపరచెను. ఈ మేడ్ ఇట్ హోలీ. ఎందుకు బ్రేక్ తెలుసా అమ్మా? దేవుడు దాన్ని పవిత్రపరిచిన దినము. యూ షుడ్ టేక్ ఏ బ్రేక్. ఆదివారం పని చేస్తున్న వాళ్ళతో దేవుడు తిడుతున్నాడు అనుకున్న, అయ్యగారు టార్గెట్ చేసిండు అనుకున్న, నాకేం ప్రాబ్లం లేదు, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. ఎందుకంటే దేవుని మాట చెప్తున్నప్పుడు పని చేస్తున్న ఆమెతో దేవుడు ఏలియా మాట్లాడుతున్న మాట టేక్ ఏ బ్రేక్. ఎందుకంటే దేవుడు 6 రోజులు పని చేసి, does God needs a rest? No. ఎందుకంటే ఇజ్రాయెల్ని కాపాడువాడు. ఒకవేళ ఆదివారం ఆయన నిద్రపోతే మనం ఆగమైపోతాం. అందుకే ఆయన మనల్ని కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. ఆయన కునుకగా నిద్రపోక ఆయన కాపాడే ఆ దేవుడు ఈ టుక్ ఎ బ్రేక్ ఆన్ ది 7th డే అండ్ మేడ్ ఇట్ హోలీ. ఎందుకంటే పరిశుద్ధ దినము దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని ఆరాధించాలి, దేవునితో సహా ఉండాలి. కాబట్టి గాడ్ సేస్ టేక్ ఎ బ్రేక్. బ్రేక్ తీసుకోను అనడం లేదు, టేక్ ఎ బ్రేక్. ఒకసారి హెజ్కేలు గ్రంథంలోకి వెళ్దాం. హెజ్కేలు గ్రంథం కదా, ఎందుకు నేను బ్రేక్ తీసుకోవాలి, వై షుడ్ ఐ బ్రేక్ అంటే కొన్ని రీజన్స్ ఇస్తాడు దేవుని వాక్యం. చూద్దాం, ఒకసారి చూద్దాం 20వ అధ్యాయము, ఒకసారి 20వ అధ్యాయం 20వ వచనం చూద్దాం పిల్లలు ఒకసారి. కాదు నాన్న, హెజ్కేలా 20వ వచనం. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్యన సూచనగా ఉండును. ఏమంటున్నాను? నేను దేవుడైన యెహోవానని తెలుసుకొనున్నట్లు ఆ విశ్రాంతి దినము నాకును మీకును సూచనగా ఉంటున్న. యెహోవాను తెలుసుకోవడానికి, దేవుణ్ణి తెలుసుకోవడానికి ఆ సబ్బాతు దినము దేవుడు పెట్టి ఉన్నాడు. అది నీకు దేవునికి మధ్యలో సూచనగా ఉంది. ఒకవేళ నిర్మాకాండకి వెళ్తే నా ఇజ్రాయేల్ ప్రజలకు తెలియచేయమంటాడు. ఎందుకంటే వెన్ యు ఆర్ గాడ్స్ పీపుల్ యూ షుడ్ నో గాడ్. నువ్వు దేవుని తెలుసుకోవాలంటే నీకు ఒక దినం అవసరం. కాబట్టి ఆ సబ్బాతు దినము దేవుడు ఎందుకు పెట్టాడంటే, ఆ సబ్బాతు దినమున దేవుని తెలుసుకోవడానికి, దేవుని మాటలు వినడానికి, దేవుని యొక్క వాక్యములో నువ్వు ఎదగడానికి God has given that Sabbath day. చాలాసార్లు ఏం చేస్తున్నాం, we don't want to know about the God. ఒక్కసారి 12వ వచనం కొద్దాం, అదే అధ్యాయంలో 12వ వచనం 12వ వచనం చూద్దాం. ఇంకా బ్యూటిఫుల్గా రాస్తారు చూడండి. 12వ వచనం ఒకసారి చూద్దాం పిల్లలు, ఒకసారి చూద్దాం. అదే 20వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. మరియు యెహోవానగు నేనే, ఇక్కడ మన బెనిఫిట్, వారిని
పోవాలన్నది. ఎందుకు పోవాలమ్మా ఆదివారం గుడికాడ? మొట్టమొదటిగా దేవుని వాక్యంలో చెప్తున్నప్పుడు మొట్టమొదటిగా నువ్వు దేవుని బిడ్డవనే సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవడానికి, నీ దేవుని తెలుసుకోవడానికి అది సూచనగా ఉండదు. ఆదివారం నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, ఆ సబ్బాత్ దినం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, యు బిలాంగ్ టు గాడ్ అండ్ ఇట్ ఇస్ సైన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. You will know God. And 12th verseలోకి వస్తే అంటాడు, దేవుడు ఆ యొక్క సబ్బాతు దినమున ఆయన ఏమంటాడు, నిన్ను పవిత్రపరచును. He will make you clean. ఒకవేళ నిన్ను పవిత్రపరచకపోతే, యేసు రక్తం లేకపోతే, శిలువ కార్యం లేకపోతే పరలోకి నువ్వు వెళ్ళలేవు. కాబట్టి నిన్ను పవిత్రపరచాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. కాబట్టి నీ ప్రతి అపవిత్రము తొలగించబడాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి అమ్మ, గుడి ఆనేచ్చా? God says take a break. Enough walking. God says take a break. Because you have to know me. నువ్వు నన్ను తెలుసుకోవాలంటే దేవుడు ఒక దినం పెట్టాడు. దేవుడు యెహోవానని దేవుడిని నువ్వు తెలుసుకున్నట్లు ఆ సబ్బాతును ఆచరించాలంటాడు. యెహోవానకు దేవుని నేను నిన్ను పవిత్రపరుస్తాను కాబట్టి ఆ సబ్బాతును ఆచరించాలి. కాబట్టి యేసు ప్రభువారు యోహాను సువార్త 15:3 రెఫరెన్స్ దిగం చాలా ఉన్నాయి. రెఫరెన్స్ దిగ ఏమంటాడు కదా, నేను పలికిన ఈ మాటల ద్వారా మీరు పరిశుద్ధులై అంట. ఒకసారి మార్కు సువార్త 1:21 వెళ్తే అంటాడు కదా. ఒకసారి ఆ వచనం చూద్దాం, చూద్దాం, ఒకసారి చూద్దాం. యేసు ప్రభు తనైన దేవుడు ఆ మాట, యేసు ప్రభు ఏం చేస్తే ఒక మాట చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం. మార్కు సువార్త 1:21 అంతట వారు కపెర్నహూములోకి వెళ్ళిరి. వెంటనే ఆయన ఏమంటుండమ్మా, విశ్రాంతి దినమున ఏమంటుండమ్మా, ఎవరమ్మా? యేసయ్య. ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి పోయి బోధించను. హల్లెలూయా. జీసస్ ఈస్ గోయింగ్ టు ది టెంపుల్ అండ్ ప్రీచింగ్ దేర్. యేసు ప్రభువారు ఆయన సబ్బాతు దినమున, విశ్రాంతి దినమున దేవుని మందిరంలో ఉంటే నీవెక్కడ ఉంటున్నావు? దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు ఈరోజు. వేర్ ఆర్ యూ? టేక్ ఏ బ్రేక్ టు వర్షిప్ ది లార్డ్. దేవుని సన్నిధిలో ఉండి నువ్వు ఆరాధించడానికి దేవుడు అంటే గాడ్ సేస్ టేక్ ఏ బ్రేక్. Because the word will cleanse you. దాని గురించి చెప్పమంటే అక్కడే వెళ్ళిపోతాను. వినుట ద్వారా విశ్వాసం వచ్చును, అది క్రీస్తు యేసుని మాట ద్వారా వచ్చును. వినాలంటే పోవాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉంటే మాయగారు గట్టిగా వరి చెప్తాడు కాబట్టి ఇంకా గట్టిగా వస్తుంది. విశ్వాసం బలంగా వస్తుంది. విశ్వాసం బలంగా ఉంటారు, బలమైన విశ్వాసులుగా మలచబడతారు. యూ హ్యావ్ టు బీ ఇన్ ది చర్చ్. ఫర్ దాట్ యూ హ్యావ్ టు టేక్ ఎ బ్రేక్ ఫ్రమ్ యువర్ వాక్. దేవుడు ఊరికి డిస్టర్బ్ చేస్తాడు. టేక్ బ్రేక్లో ఉన్నా. ఎందుకు బ్రేక్ తీసుకోవాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. అది సబ్బాతిని గురించి చెప్పండి, ఈరోజంతా చెప్పుకుంటూ పోయినా సరిపోదు. అన్ని రెఫరెన్స్ని అంత ఉంది ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉండదు. ఎందుకంటే యేసు ప్రభు అంటాడు కదా లూకాసు వార్తలోకి వస్తే రెఫరెన్స్ని లూకాసు వార్తలోకి వస్తే అంటాడు, ఆయన అలవాటు ప్రకారం అంటాడు, ఈ మేడ్ ఎ హ్యాబిట్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ది టెంపుల్. ఆయన అంటాడు అలవాటు ప్రకారము సమాజ మందిరములోకి వెళ్ళి ఆయన బోధించడము ప్రారంభించను అంటాడు. జీసస్ వాస్ ప్రీచింగ్ యాజ్ ఎ కస్టమ్, యాజ్ ఎ హ్యాబిట్. హి వెంట్ ఇంటు ది టెంపుల్. ఆయనకు అలవాటు అయిపోయింది, నీకు అలవాటు కాకపోతే కష్టం. గాడ్ ఈజ్ సేయింగ్ టేక్ ఎ బ్రేక్. ఈరోజు మీరు అడగాలి, నాకే ఎందుకు ప్రభా, వై షుడ్ ఐ టేక్ ఎ బ్రేక్? ఆమె నేర్పిస్తుంది, వై షుడ్ ఐ టేక్ ఎ బ్రేక్? సరే బ్రేక్ చేయమన్నావు, దేవుని సన్నిధిలో ఉన్నావు, ఓకే ఫైన్, వై షుడ్ ఐ? ఎవరైతే పని చేస్తున్నారో ప్రశ్న చేస్తుంటారు. పని చేస్తుంటారు కొన్నిసార్లు ఆదివారం రోజు ఎక్స్ట్రా వర్క్లు ఉంటాయి, ఆదివారం రోజు ఎక్స్ట్రా పేమెంట్స్ ఉంటాయా లేవా? ఎక్స్ట్రా పేమెంట్స్ ఉంటాయి, స్పెషల్ ఇన్సెంటివ్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. వాడు కూడా మంచి తెలివైనడు ఉంటాడు, పనికి పెట్టుకునేవాడు. బాబు పొద్దున వచ్చి మధ్యాహ్నం వెళ్ళిపో బాబు, నువ్వు సాయంత్రం కాలం ఎటనే పో, సాయంత్రం గుడి ఉండేదని వానికి కూడా తెలుసు. అందుకే మధ్యాహ్నం దగ్గర నువ్వు 1 o'clock వెళ్ళిపో, ఐ లీవ్ యూ అంటే 1 o'clock ఏం చేస్తావు? పోయి ఇంటికి పోయి బాగా తిని పడుకోవడమే, బాగా తినాలి, పడుకోవాలి. అందుకే ఎందుకు పని చేసే వాళ్ళు ప్రశ్న వేస్తారు, వై షుడ్ ఐ? మీ ప్రశ్నకు జవాబు అక్కడే ఉందమ్మా, మీ ప్రశ్నకు జవాబు అక్కడే ఉంది. ఒకసారి చూద్దాం, 12వ వచనం చూద్దాం. అందుకామె
నీ దేవుడైన అమ్మ లాస్ట్ పార్ట్లో బాగుంటుంది. నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటి కూడా లేదు. ఇది అసలేది. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకోవాలనని ఏమంటుందమ్మా? ఆదిరమ్మ ఏమంటే చావక ముందు నేను నా కొడుకు తినవలెనని ఏం చేస్తాను? చావక ముందు ఇంటికి పోయి రొట్టె చేసుకొని తినడానికి పుల్లలేదు. ఐఎమ్ వాకింగ్ టు లివ్ బట్ ఐఎమ్ గోయింగ్ టు డై షూర్. అంతేనా? ఈవెన్ దో ఐఎమ్ వాకింగ్ మై డెస్టినీ ఈజ్ డెత్. అంతేనా? నేను ఇప్పుడు పని చేస్తున్నా, పుల్లలు ఏరుకుంటున్నా, రొట్టె తీసుకొని పోతున్నా, తినడానికి పోతున్నా, తింటాం కానీ తిన్నాక ఉంటామని గ్యారంటీ లేదు. సస్తం ఖచ్చితంగా. నచ్చకున్నా సత్యం ఇదే. ఈరోజు పోయామా ఉద్యోగం పోయామా, 1000 రూపాయలు సంపాదించామా, తీసుకొచ్చామా, తిన్నామా, వండుకున్నామా, పోయామా, వచ్చామా, వండుకున్నా, ఇట్స్ ఓన్లీ లీడ్ టు ది డెత్. నీకు నచ్చినా సచ్చకున్నా సత్యం ఇదే. అందుకే గాడ్ సేస్ టేక్ ఎ బ్రేక్. సంపాదించడం కూడా చేసుకుంటాడు. జంతువులు కూడా సంపాదించుకుంటూనే తింటూనే సస్తున్నాయి. నీకు వాటికి తేడా లేదా? తెచ్చుకున్నావు అంటుండే. ఏమంటుంది? ఎందుకమ్మా నువ్వు పని చేస్తున్నావంటే, నేను పని చేస్తుంది చావడానికే. బ్రతకడానికి పని చేస్తే బహుశా దేవుని మాట ఉండేది కాదు పిల్లరా. దేవుని వాక్యం చెప్తుంది కేవలం ఈరోజు నువ్వు పని చేసేది బ్రతకడానికి చేస్తున్నావా, చావడానికి చేస్తున్నావు? దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కఠినంగానే ఉంటుంది దేవుని వాక్యం. ఆర్ యు వర్కింగ్ టు లివ్ ఆర్ డై? ఈమెయితే క్లియర్గా చెప్తుంది. అయ్యా పుల్లలు ఏరుకుంటున్నా. ఎందుకు? చావడానికి. చచ్చేది ఉంటే పుల్లలు ఏరుకున్నాడు ఎందుకు? ఎందుకు? ఎలాగో చూస్తావు కదా, పుల్లలు ఎందుకు? ఇక్కడ బ్రతికుండొచ్చుకున్నాడు. ఆయనకు వాక్యం ఏంటంటే, నువ్వు జీవించుతున్నావన్న మాటే కానీ నువ్వు మృతుడవే. చాలామంది ఈరోజు జీవిస్తున్నట్టే కనపడతారు. హ్యాపీగా ఉన్నాయో, చాలా హ్యాపీగా ఉన్నామంటే మాకేం ప్రాబ్లం లేదు, చాలా హ్యాపీగా ఉన్నాం, టైంకు తింటున్నాం, టైం కుట్టినాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ టైమ్. బట్ యువర్ టైమ్ ఈజ్ వెరీ వర్స్ట్. టైం విల్ కమ్. ఆ టైం వస్తుంది పిల్లరా. దేవుని వాక్యం చెప్తుంది రోజు. నేను పని చేస్తున్నాను అనుకుంటున్నాను కానీ నా పని కేవలము ఇట్ విల్ లీడ్ మీ టు ది డెత్. ఎందుకంటున్నాడో తెలుసా అమ్మా? ఒక వచనం మీకు అందరూ తెలిసిందని చూపిస్తాను. వై మీ దేవా ఎందుకు ఆపుతున్నావు? నేను పని చేసుకుంటుంటే నన్ను ఆపి దేవుని సన్నిధిలోకి ఎందుకు రమ్మంటున్నావు? ఎందుకు ఏలియాను పంపించావు అని నువ్వు ఒకవేళ ప్రశ్న వేయాలనుకుంటే అడగొచ్చు. దేవుని జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు దేవా, వై ఆర్ యూ స్టాపింగ్ మై వర్క్? వై ఆర్ యూ వార్నింగ్ మీ దట్ మై వర్క్ విల్ లీడ్ మీ టు డెత్? ఎందుకు నన్ను హెచ్చరిస్తున్నావు దేవా? ఎందుకు అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఎందుకంటే ఒక వాక్యం చూపిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం మనందరికీ తెలిసిన వచనమే. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఏమంటుంది దేవుని వాక్యం? దేవుని వాక్యం ఒకసారి చూద్దాం. అందుకు ఆయన, యేసు ప్రభు మాట్లాడుతున్న మాట, ఇది నా మాట కాదు, యేసయ్య తన నోటితో మాట్లాడుతున్న మాట. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వల్ల కాదు, నువ్వు పుల్లలు ఏరుకొని చేసుకున్న రొట్టె వల్ల కాదు, కానీ ఏమంటుండు? దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించుడు. అందుకే ఏలియా అంటుడు, ఐఎమ్ సెండింగ్ మై వర్డ్ సో దట్ యు కెన్ లివ్ ఫర్ ఎవర్. హల్లెలూయా. ఎవడు అంటుండు, బాబు ఈ రొట్టె తింటే వస్తావు, సావంది పంపిస్తున్నా. ఐఎమ్ సెండింగ్ మై వర్డ్ త్రూ మై ప్రాఫెట్ సో దట్ యూ క్యాన్ లివ్ ఫర్ ఎవర్. నాట్ వన్ డే, నాట్ టూ డే, అనేక దినములు అంటాడు. అనేక దినములు ఎలా వచ్చింది? దేవుని నోట నుంచి వచ్చే ఆ మాట వల్ల. అందుకే అన్నాడు, ఇఫ్ యూ వాంట్ లైఫ్, ఇఫ్ యూ వాంట్ గాడ్స్ వర్డ్, టేక్ ఎ బ్రేక్. నాకు అక్కర్లేదంటే క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్.
గాడ్ సేస్ టేక్ ఏ బ్రేక్. నేనెందుకు బ్రేక్ తీసుకోవాలి? దేవుడిని ఇంటికి, దేవుడిని సన్నిధికి, దేవుడిని సంఘానికి ఆయన వాక్కును పంపిస్తున్నప్పుడు టేక్ ఏ బ్రేక్. సరే, నేను ఒకటి దాంట్లో ఉన్నాను, రైట్, ఓకే, లెట్ మీ గో టు ది సెకండ్ థింగ్. ఒకవేళ సమయం ఎక్కువైతే ఇలా అనేసేయండి, ఆపేస్తాను. ఆ తర్వాత అసలు ఏం చెప్పాలో అర్థం కాదు, అంత ఉందని సబ్జెక్ట్ పిల్లలు. నిజంగా సో కన్ఫ్యూజ్. నిజంగా ఎన్ని ఉన్నాయంటే ఆ తర్వాత పిల్లరా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఎంత చెప్పినా కూడా అదిపోదు, అన్ని అంశాలు. ఐ డోంట్ నో హౌ ఫార్ ఐ కెన్ గో. పిల్లరా ఒకసారి ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చాడు, ఇంత చూద్దాం. 2 అంశంలోకి వెళ్దాం. ఇందులో 2 అంశాలకు వెళ్దాం. టేక్ ఏ బ్రేక్ అయిపోయింది. ఓకే, సరే, ఆమె బ్రేక్ తీసుకుంది, కరెక్టే. బ్రేక్ తీసుకుంది కదా. ఆగమన్నప్పుడు అమ్మాయి రా అన్నప్పుడు వచ్చింది కదా. తర్వాత చూద్దాం. ఇక లెట్స్ గో. యాడికైనా ఎంతవరకు పోతామని చూద్దాం. ఏమంటుండు? యూ సెడ్ పాస్టర్, యూ సెడ్ గాడ్స్ వర్డ్. ఇస్ ఇట్ దిస్ గాడ్ వర్డ్? ఇదేనా దేవుని వాక్కు? ఆమె ఏమంటుండు? అమ్మా, పని చేసేటైనా ఆపిండు కదా. పని చేసేటోళ్ళు ఆపి, అసలు ఆమె సిచ్యువేషన్ ఎలా ఉందమ్మా? తిని చచ్చిపోయే సిచ్యువేషన్ ఉన్న ఆమెను పని చేసుకుని, పాపం ఏదో పుల్లలు ఏరుకుంటుంది. అగమ్మా ఇట్రా అని అన్నాడు. మనమైతే ఏమండి, గమ్మత్తు, నువ్వు నా తిప్పలు నాకుంటే నువ్వు గమ్మత్తు చేస్తావు, నన్ను ఆపమంటావు, పని చేసుకునే దాన్ని పిలిచి రా అంటావు, ఇంకో పని చెప్తుడు కదా. ఇప్పుడు నిజంగా మీరు నన్ను అడగాలి, వెర్ ఇస్ గాడ్స్ వర్డ్? ఈస్ దిస్ ది గాడ్స్ వర్డ్? ఏమంటాడు? అమ్మా పని ఆపిర్రా. ఏమంటుండు? అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లన్నాడు, కదమ్మా నీళ్ళు ఏమంటాడు కదా, నేను తాగుటకై కొంచెం నీళ్ళు తీసుకురా అన్నాడట. నిజంగా మీరు దేవుని వాక్ అన్నావు, ఇదేం దేవుని వాక్లో అనిపిస్తుంది ఏమన్నా? కరెక్ట్, దేవుని వాక్ అమ్మది ఖచ్చితంగా కాదు. దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కాదు. ఇట్స్ నాట్ గాడ్స్ వర్డ్, ఇట్స్ ప్రాఫిట్స్ వర్డ్. దాహం అయితే నీళ్ళు అడిగిండు కదా. నీళ్ళు అడిగినోడు సరిపో, నీళ్ళు పోనీ కష్టమో ఇబ్బందికరమైన పరిస్థితితో నీళ్ళు తేవడానికి పోతుంది, గమ్మునకుండా అమ్మ అదే చేతితో ఒక రొట్టె పట్టరా. ఈజ్ ఇట్ గాడ్స్ వర్డ్? నో, ఇట్స్ నాట్. దేవుని వర్డ్ అది? నో, ఇట్స్ నాట్ గాడ్స్ వర్డ్. మొదటి దాహం అవుతుంది అడిగిండు, ఆకలి అవుతుంది అడుగుతుండేమో. ఇట్స్ నాట్ గాడ్స్ వర్డ్. ఈరోజు పిల్లల దేవుని వాక్య భావంలో దేవుని వాక్కు తీసుకొచ్చిన వాడు దేవుని వాక్కు చెప్పాలి. ఏదో చెప్తాడేంటి? ఏందమ్మా? అందరూ తెలవాలి, ఈ ఖచ్చితంగా తెలవాలి. ఆయన దేవుని వాక్కు చెప్పడానికి వచ్చిన డైరెక్ట్ చెప్పాలి కదా. అమ్మ ఆ బుడ్డిలో నూనె అయిపోదు, తొట్టిలో నూనె అయిపోదు, ఆ జార్లో నూనె అయిపోదు, కాబట్టి నువ్వు హ్యాపీగా ఉండని చెప్పేసి వెళ్ళిపోవాలి. అసలు లెక్క ప్రకారం ఆయన అది చెప్పదు. నీళ్ళు తీసుకురా అంటు, రొట్టె తీసుకురా అంటాడు. ఇదేమో నేను చెప్పమన్నది ఏంది, నువ్వు చెప్పేది ఇది దేవుని వాక్కు కాదు. ఇది 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 ఎవరిది? ప్రాఫిట్స్ వర్డ్. ఆ వ్యక్తి యొక్క మాటలు, దేవుని మాటలు కాదు. మీరు అడగాలి, దేవుని మాట చెప్పడానికి వచ్చినప్పుడు దేవుని మాట చెప్పుకోవాలి కదా. అయ్యా నువ్వు కూడా తొందర చెప్పేసి, టైం అవుతుంది, నువ్వు ఎంతసేపు ఆడుంటావు అక్కడ. దేవుని మాట చెప్పడం, దేవుని మాట చెప్పి వెళ్ళిపోవాలి. ఇదేంది లాజిక్ ఉందా? ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్ ఇవన్నీ మాట. దేవుని మాట వినే ముందు యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ది గాడ్స్ వర్డ్. దేవుని వాక్కు ఎలా పడతా అలా వచ్చేదమ్మా. సిద్ధపాటు. నువ్వు సిద్ధపడ్డావా లేదా? ఆర్ యూ ప్రిపేర్ టు టేక్ గాడ్స్ వర్డ్? ఈజ్ చెకింగ్ వెదర్ షీ ఈస్ రెడీ ఫర్ ది గాడ్స్ వర్డ్. దేవుని వాక్కు ఊరికే చాలా మంది దేవుడు ఏం చెప్పాడు, నాకు ఏం చెప్పాలి నీ గురించి, ఏం చెప్పాడు కూడా. ఆయనకేం పని లేదు, పాటలేదు, ఊరికే చెప్తుంటే నీ గురించి. పాస్టర్కి ఏం పని లేదు, ప్రార్థన చేయాలి, ఆయన చెప్పడానికి ఏం పని లేదు. చెప్పడానికి అయ్యా నా గురించి ఏం బయలుపరచాడు? ఎందుకు బయలుపరుస్తాడు? చెప్పేదోడు నీతోనే చెప్తాడు కదా, నాకేం చెప్తాడు నీ గురించి? సకల ప్రార్థనలు నిన్ను సిద్ధపరచుకో. దేవుని సన్నిధిలోకి వెళ్తాడు, పరిశుద్ధతను అలంకరణ ధరించుకొని యెహోవా సన్నిధి నమస్కారము చేయడు. When you go into the temple, you should prepare yourself holy enough to be in the presence of the gods, mighty God. సిద్ధపడడం అంటే ఒబీడియన్స్.
వాక్య చెప్పేముంది అంటుండు, నిజంగా నీకు విధేయత ఉందా? నిజంగా దేవుడు వాక్కు చెప్తే ఆ వాక్కును వినేంత శక్తి ఉందా? ఆ వాక్కులో నిలిచి ఉండగలుగుతావా? ఆ వాక్కు వచ్చే ముందు, దేవుని వాగ్దానం వచ్చే ముందు, దేవుని అద్భుతము చూసే ముందు అద్భుతానికి నీ అర్హత ఉందా లేదా చూస్తుంది. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, డోంట్ డిజైర్ ఇట్ ఇఫ్ యూ డోంట్ డిజర్వ్ ఇట్ అంటాడు. నువ్వు డిజర్వ్ చేయకపోతే దాన్ని కోరొద్దట. కోరిక desire when you deserve. దేవుని వాక్య ఇక్కడ చూసినప్పుడు ఏలియా డైరెక్ట్గా దేవుని వాక్కు చెప్తున్నాడు, ఆయన పరీక్షిస్తున్నాడు ఆ స్త్రీని. వెదర్ షీ ఈస్ ఓకే విత్ ది గాడ్స్ వర్డ్, దేవుని వాక్యము తీసుకోవడానికి సిద్ధంగా ఉందా, దేవుని వాక్యము తీసుకునే ఆ పరిస్థితిలో ఉందా, అట్టి సిద్ధపాటులో ఉందా. ఇంటి భయంకరమైన పరిస్థితిలో, చాలాసార్లు మంచి పరిస్థితిలో దేవుని మాట వింటామని కదా, భయంకరమైన ఇబ్బందిమైన పరిస్థితిలో ఉన్నాడు, చావుకు సమీపంగా ఉన్న సమయంలో దేవుని మాట వినడం కష్టమైన పరిస్థితి. అప్పుడు అంటున్నాడు, నువ్వు నీళ్ళు తీసుకురండి. షీ వాస్ రెడీ టు గెట్ ది వాటర్. వెన్ asked for the bread, she said, I have no bread, but I am ready to give. చాలాసార్లు ఏం చేస్తుందో తెలుసా, నేను ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోతాను. చాలాసార్లు దేవుని మాటలు వింటుంటాం, ఇక్కడ రాదు, నడకలో రాదు. వినడం వరకు చాలా వండర్ఫుల్. వీఆర్ వెరీ గుడ్ లిసనర్స్, చాలా వండర్ఫుల్ లిసనర్స్. బాగా వింటాం, ఎంతసేపు చెప్పినా ఏం చెప్పినా ఎంత విన్నావా అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత చేసావా అనేది ఇంపార్టెంట్. యేసు ప్రభు వారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆ శివ కార్యం ముందు ఆయన ఎద్దకు వచ్చి మాటలు వింటున్న వారితో ఆయన ఒక మాట చెప్తాడు. అందులోకి నేను పెద్ద స్టోరీ అయితే అందులోకి నేను పోగంటాడు కదా, నా మాటలు వినకుండా మీరు నన్ను ప్రభువా అని పిలవడంలో ఉపయోగం ఏంది అంటాడు. నా మాటలు విని వాటి చెప్పున చేయువాడు ఎలా అంటాడమ్మా, బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు లోతుగా ఇల్లు కట్టుకున్నవాడు. ఎందుకంటే ఎంత గొప్ప తుఫాన్ వచ్చినా కూడా అది చెదిరిపోక నిలిచి ఉంటుంది. when you obey God's word you will stand like anything. 10 నిమిషాల వాక్యం 1 నిమిషంలో చెప్పేశారు. దట్ ఈస్ ఫాస్ట్ ట్రాక్. ఓకే రైట్, మంచిది. చూస్తున్నాడు ఈరోజు చాలామంది పిల్లలు, ఈరోజు వినడానికి ఆసక్తి ఉన్నవారు నిజంగా ఒకవేళ దేవుని మాటను చేయాలని లేకపోతే, దేవుడే వాగ్దానం అయితే చేయబోతున్నాడో, ఏ ప్రామిస్ అయితే ప్రేయబోతున్నాడో ఆ ప్రామిస్కు నీకు ఉపయోగం లేదు, ఆ ప్రామిస్కు నీకు సంబంధం. వెన్ యు ఆర్ నాట్ ఇన్ ది లైన్ ఆఫ్ ది ఒబీడియన్స్ యూ విల్ నాట్ రిసీవ్ ది బ్లెస్సింగ్స్. దిస్ ఇస్ ది ఫ్యాక్ట్. నచ్చకున్న ఇదే సత్యం. You have to be in the line of obedience. దేవుడు చెప్పాడు, if God said take a break, take a break. నేను బ్రేక్ తీసుకొని నాకు ఫుల్ బ్లెస్సింగ్స్ కావాలంటే నీ ఇష్టం. దేవుడు ఇవ్వకపోతే నన్ను నిందించు. డోంట్ బ్లేమ్ మీ. నేను వాక్యం చెప్పాను, మీరు విన్నారు. గాడ్ సెడ్ టేక్ ఎ బ్రేక్ ఫర్ మై వర్డ్ అన్నాడు అనుకో, నో సారీ గాడ్, ఈ వీక్ కష్టము, నెక్స్ట్ వీక్ వస్తాను, యూ విల్ మిస్ గాడ్స్ వర్డ్. ఇట్స్ యువర్ ప్రాబ్లం. చెప్పడానికి నేను రెడీ ఉన్నాను, దేవుడు ఏది ఇస్తే చెప్తాను. గాడ్ టేక్ ఏ బ్రేక్ అన్నప్పుడు టేక్ ఏ బ్రేక్ గురించి చెప్తాను, వేరే చెప్పాను కదా. మళ్ళీ వచ్చే వారం టేక్ ఏ బ్రేక్ అని చెప్తే నువ్వు ఒక్కదాని రాలేదు, నీ గురించి చెప్పిన అనుకో, ఇంతమంది వచ్చినాడు, పోయిన వారం చెప్పిన కదా గారు, మళ్ళీ ఎంతసేపు చెప్తావు, మళ్ళీ చెప్తాడు, వచ్చిన కూడా లేచి వెళ్ళిపోతారు కదా. గాడ్స్ వర్డ్ ఒకసారి వచ్చినప్పుడు ఇట్ విల్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఆమె చూసినప్పుడు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా ఇక్కడ చాలా విషయాలు మాట్లాడు. చాలాసార్లు అనుకుంటాం మనం, ఆమె నీళ్ళు దేమన్నా అప్పం దేమన్నది అయిపోయింది, అక్కడికి అయిపోయింది అనుకుంటాం, అక్కడికి విధేయత అయిపోయింది, అక్కడికి ఒబీడియంట్ అయిపోయింది అనుకుంటాం. ఇంకా ఉంటాడు, ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఏముంటుందమ్మా, చాలా విషయాలు ఉన్నాయి. ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోతాయి, 2-3 ఉన్నాయి, టక్కటక్క ఫాస్ట్ ట్రాక్లో పోయింది, 3 అంశాలకు వెళ్ళిపోతాను. రైట్, ఓకే. అందుక అప్పం లేదన్నది అదే, కిందికి రా. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడద్దు, చాలు పోనీ ఇదన్నా పుసుకున్న దేవుని మాట అంటే అది కూడా కాదు. ఈమె దండిస్తున్నాడు, భయపడకు అంటున్నాడు. దేవుని మాట అంటే దేవుని నుంచి వచ్చిన మాట, దేవుని మాట ఇస్ ప్రిపరేషన్. ఏడికి ప్రిపరేషన్? మనం ఎప్పుడు ఉన్నాం, ఇప్పుడు ఎక్కడున్నాం? మనం సెప్టెంబర్లో ఉన్నాం. ఎక్కడికి ప్రిపరేషన్? డిసెంబర్, క్రిస్మస్కు ప్రిపరేషన్. ఫియర్ నాట్,
భయపడకుము, ఇదిగో ప్రజల కొందరికి అలాంటిగానే రైట్ అందరికీ ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమ స్వర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను. నేడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు. యేసు ఆ రక్షకుడు. ఆయన నీ కొరకు భూమి మీదకి వచ్చాడు, నీ కొరకు జీవించాడు, నీ కొరకు మరణించాడు, శిలువ వేయబడ్డ, నీ కొరకు రక్తము చిందించాడు, నీ కొరకు మరణించి పునరుద్ధరై తిరిగి లేచిన యేసయ్య. హల్లెలూయా. ఫియర్ నాట్. This is also not God's word. This is a preparation word. Fear not. భయపడుతుందేమో, ఇంకా ప్రవక్త వచ్చాడు, దేవుని మాట తెచ్చాడు, ఇంకా మరణ భయం పోదు. చాలామంది యేసయ్యను అంగీకరిస్తాము, బ్యాప్టిజం తీసుకుంటాం, బలలో చేవేస్తాము, చచ్చిన కట్టిపోతామో తెలియదు, ఇంకా భయం ఉంటూనే ఉంటుంది. ఎన్ని వయసులు వచ్చినా 50 సంవత్సరాల విశ్వాసీతంగా చస్తే ఇటా ఆటాలనే ఉంటాము. అందుకే God says fear not. ఎందుకంటే you got the life. God is bringing life of word. ఆది యందు వాక్యముండును, ఆ వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడైనను, ఆ వాక్యమే కృపా సత్య శరీరము ధరించుకుని కృపా సత్యుడై మన మధ్యలో సంచరించెను. హల్లెలూయా. ఆ వాక్యము శరీరం ధరించుకున్న యేసయ్యే ఆ శిలువలో కార్యం చేశాడు, నిన్ను రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఫియర్ నాట్. ఇవన్నీ సిద్ధపాటు. ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ది గాడ్స్ ప్రామిస్. ప్రిపేరింగ్ ఫర్ ది గాడ్స్ ప్రామిస్. తర్వాత ఏమంటాడమ్మా? భయపడవద్దు. పోయి ఏమంటు పోయి నీకు చెప్పబడ్డట్టు చెయ్యి. కమ్ ఆన్, నౌ ఇట్స్ టైమ్ ఫర్ ది ఒబీడియన్స్. ఎంతమంది బ్రేక్ తీసుకుంటారో నాకు తెలియదు వచ్చేవారు. ఇంతవరకు నేను చెప్పాను. నౌ యువర్ యాక్షన్ స్టార్ట్స్. నేను చెప్పినట్టు నీవు చెయ్యి. ఏం చేయమన్నాడమ్మా? అయితే యేసయ్య చాలా వండర్ఫుల్ ఉంటుందేమో. గాడ్ ఈజ్ ఎ వండర్ఫుల్ గాడ్. నా దగ్గర కొంచెం ఉందంటే మొత్తం అని అడగడమ్మా దేవుడు. హల్లెలూయా. దేవుడు అంతా గుంజుకునే టైప్ కదమ్మా. దేవుడు గాడ్ నోస్ యువర్ సిచ్యువేషన్స్. నువ్వు 1000 రూపాయలు సంపాదించి చాలు పెట్ట, 1 రూపాయి చాలు. ఐఎమ్ నాట్ గ్రీడీ. నాకు 500 ఇవ్వని అడిగితే గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. అందులో చిన్నది. గాడ్స్ ఎ స్మాల్ థింగ్. గివ్ మీ ఎ స్మాల్ థింగ్. గివ్ మీ ఎ స్మాల్ థింగ్. నాకు ఒక అప్పం చేసుకురాని లేదమ్మా. ఒక్క అప్పం అంటే చాలా ఇది అయిపోతుంది. ఏమంటాడు? అమ్మ నీ దగ్గర చాలా కొంచెం ఉందని తెలుసు, నీకు సరిపోద్దు లేదు, కానీ యూ మేక్ ఎ స్మాల్ కేక్. ఐ డోంట్ వాంట్ ఎ బిగ్గర్ వన్. దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ. హల్లెలూయా. నీ జీతం ఎంత వచ్చిందా, నీ ఇంక్రిమెంట్ ఎంత? దట్ ఈస్ ఇనఫ్. గాడ్ సేస్ వెన్ యూ గివ్ గాడ్ స్మాల్ థింగ్, స్మాల్ చిన్న అప్పము. అసలైంది అదే ఉంది. అసలు కథ అంత మొదట చేసి నా యొద్దకు తీసుకొచ్చి తర్వాత నీకును నీ పిల్లలకును అప్పములు అప్పములు అంటే ఎక్స్ట్రా వస్తాయి, ఎక్కువ వస్తాయి. రైట్, ఓకే. అప్పములు నీకును నీ కుమారునికి అప్పాలు చేసుకుంటుంది కాబట్టి అప్పాలు చేసుకొనుము. మొదట మాత్రము నాకేమంటాము మన జీవితంలో ఏంటంటే, ఒకవేళ జీతం వచ్చిన తర్వాత ఇది కరెంటుకు, ఇది గ్యాస్కు, ఇది భోజనానికి, ఇది సరుకులకు, ఇవన్నీ అయిపోయినాక దేవా 100నే మిగిలింది, ఇందులో 10 ఇస్తా నీకు, అయిపోయింది కదా. ఇది మన కాన్సెప్ట్. దేవుడు చిన్నది అడుగుతున్నాడు, దేవుడు మొదటిది అడుగుతున్నాడు. మనకు అలవాటు ఏంటంటే మిగిలింది దేవునికి, మిగిలింది కాదు, మిగిలింది నువ్వు తిను. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇస్తావో అప్పము కాదు అప్పాలు ఉంటాయి. హల్లెలూయా. చెప్పిన వాళ్ళ ఇంట్లో ఫుల్ ఉంటాయి. అమ్మ అందరు అల్లే బాగా చెప్తారు. దేవునికి స్తోత్రం. రియల్ ఎంజాయ్. నిజంగా ఎవరైతే అంటారో దే విల్ నాట్ ల్యాక్ ఎనీథింగ్. ఎవరైతే మొదటి ఇస్తారో మేబీ స్మాల్ థింగ్, నువ్వు ఎంత ఇవ్వాలని చెప్పాడు అప్ టు యూ. దేవుడు అంటలేడు ఏమి ఇంతదే అంటాడు. చిన్నది నువ్వు మొదట దేవునికి ఇచ్చి మిగిలినది తింటే ఇట్స్ ఓన్లీ బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్. ఓకే, నా టైం అయిపోయింది. కెన్ ఐ టేక్ 5 more minutes?
ఒక రైట్ ఆపేస్తాను అక్కడికి, రైట్ అది ఆపేస్తాను. అందుకే ఫస్ట్ దేవునికి, తర్వాత మనకు మిగిలింది. రైట్ అల్గో వదిలేస్తాను. నేను చివరి దాంట్లోకి వస్తాను. నాకు ఈ చదువుతున్నప్పుడు దేవుని ఉదయకాలం అడిగాను. ఇక్కడ స్టార్ట్ అవుతుందమ్మా. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, గాడ్స్ వర్డ్ ఏం చెప్పాడంటే ఆ పిండి అయిపోదు, ఆ నూనె అయిపోదు. దిస్ ఈజ్ గాడ్స్ వర్డ్. ఆ పిండి అయిపోదు, ఆ నూనె అయిపోదు, వర్షం వచ్చేదాకా ఇది కంటిన్యూ అవుతుంది. దిస్ ఈజ్ గాడ్స్ వర్డ్. అండ్ అలాగే జరిగింది. ఈ గాడ్స్ వర్డ్కు మిరాకిల్గా మధ్యలో ఒకటి ఉంది అని చెప్తాను తర్వాత. ఇప్పుడు నాకు ఒక విషయాన్ని మీరు ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. నాకు మీరు ఎక్కువ టైం తీసుకొని ఫాస్ట్గా చెప్పేశారు. ఇప్పుడు దేవుడు అన్నాడు కదా, నేను విధవరాలకు ఆజ్ఞాపించాను, నిన్ను పోషించమన్నాను అని చెప్పాడు దేవుడు. నిజంగా పోషించే స్థితి ఉందా ఆమెకు? నిజంగా ఏలియాను పోషించే స్థితి ఆమెకు ఉందా? ఉంటే పుల్లలేరికి ఎందుకుంటుందో, సావడానికి ఎదిగిపోతుంది. నిజంగా ఉందా? ఉందా? ఎవరు పోషించరు మరి? దేవుడు పోషించిందా? పోనీ ఒక చిన్నది అడుగుతాను. దేవుడు పోషించింది నేను కాదంటాను. నేను కాదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీకు అందరూ తెలిసిన స్టోరీ కదా, 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడ్డ స్త్రీ యేసు ప్రభు చెంగుని తాకి స్వస్థపరిచింది. కరెక్ట్ కదా? యేసు ప్రభు అమ్మ వెరీ గుడ్, నేను స్వస్థపరిచిన పో అన్నాడా? ఏమన్నాడు? అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. యు హావ్ బీన్ హీల్డ్ బై యువర్ ఫెయిత్. ఇక్కడ చూసినప్పుడు గాడ్స్ వర్డ్ అండ్ మిరాకిల్ ఇన్ బిట్వీన్ యూ హ్యావ్ దట్ ఫెయిత్. నిజంగా దేవుని వాక్యం చేసినప్పుడు అక్కడ చూసినప్పుడు అనిపించింది, దేవా అంత దరిద్రం స్థితిలోన ఆమె ఏం పోషిస్తుంది? ఆమె దగ్గర పంపించిన ఆమె ఎలా పోషిందంటే ఆమెనే పోషించింది. దేవుడు ఇచ్చాడు కానీ ప్రతిదీ కూడా దేవుడు ఇచ్చిందే, కానీ ఆమె పోషింది. ఎలా పోషిందంటే విశ్వాసముతో. ఎందుకంటే అప్పుడు ఆ కార్యం చేసిందో ఆ పిండి ఎక్కువైంది, అది పోషింపబడ్డాడు ఏలియా. ఆమె విశ్వాసం లేకపోతే అది జరిగేది కాదు. బై ఫెయిత్ వి విల్ సీ మిరాకిల్స్. ఉదయకాలం చదువుతున్నప్పుడు జస్ట్ ప్రేయింగ్ చేస్తున్నప్పుడు గాడ్ బై ఫెయిత్, గాడ్ హౌ కెన్ షీ ఫీడ్? అంత దరిద్రమైన పరిస్థితులు ఎలా పోషిస్తుంది ప్రభు అంటే ఆమె కాదు, ఆమె విశ్వాసము పోషించింది. నమ్ముత నీవంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎవరు నమ్ముతుండమ్మా? సారెపత్తులో విగ్రహారాధేశువులో ఒక అన్యురాలు ఆమె పోయినప్పుడు ఏమంటది? నీ దేవుడైనా యెహోవా జీవముతో. అంటే ఆమెకు దేవుడు కాదు, ఆమెకు తెలియదు ఈయన ఎవరు, ఆయన తెలియదు. కానీ ఒక ప్రవక్త వచ్చాడు. ఒక ప్రవక్త వచ్చినప్పుడు ఆ ప్రవక్త దేవుని వాక్కు తీసుకొచ్చాడు. ఆ వాక్కులో నాకు జీవం ఉన్నప్పుడు విశ్వాసముతో వెన్ షీ యాక్టెడ్ విత్ ది ఫెయిత్, ఎప్పుడైతే మొదటి అప్పము ఆయనకు తీసుకొచ్చిందో ఆ విశ్వాసం వల్ల తన అనేక దినములు తనకును అతనికి ఆయన ఇంటి వారికి భోజనము కలిగినట్టుగా చూద్దాం. బై ఫెయిత్ షీ రిసీవ్డ్ ఆల్ ది బ్లెస్సింగ్స్. ఒక అన్యురాలు విశ్వాసముతో చచ్చే పరిస్థితుల్లో నుంచి జీవించే పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు నువ్వు ఆదివారం రోజు ఒక 1000 రూపాయలు వదులుకొని దేవుని సన్నిధిలో ఉంటే బ్రతకవా? ఆ 1000 నిన్ను కాపాడుతుందా? 500 నిన్ను పోషిస్తుందా? అంటే యూ డోంట్ వాల్యూ గాడ్ ఫర్ 500 and 1000 రూపీస్. నీ దేవుడు అంతా ఇదైపోయాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు నేర్చుకోవాలి. ఒక అన్యురాలు విగ్రహారాధికురాలు, when she had God's word, she said, yes, I'm going to obey. విశ్వాసము పిల్లరా, విశ్వాసం అంటే క్రియారూపము. నేను అంటాను ఆమె పోషించింది, ఆమెనే పోషించింది. ఎందుకంటే ఆమె విశ్వాసం లేకపోతే అది జరిగేది కాదు. ఏలియా కావాలంటే ఆడి కాకులు కాకపోతే ఇంకోని పంపిస్తుండే దేవుడు, గద్దలు చిస్తుండే. కానీ దేవుడు అన్నాడు ఆమెను దేవుడు అంటున్నాడు. ఆమెను దేవుడే పోషించాడు, కానీ ఆమె విశ్వాసం లేకపోతే పోషించాడు. ఈరోజు చాలామంది ఆ విశ్వాసముతో ఇబ్బందుల్లో ఉంటున్నారు. దేవుడు అందుకే ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నమాట. టేక్ ఏ బ్రేక్ సో దట్ ఐ కెన్ ఫీడ్ యూ. ఎప్పుడైతే దేవుని నమ్మగలుగుతావో ఈ కొంచెం ఉంది ప్రభా, ఎస్ గాడ్ సేస్ దట్ ఈస్ ఇనఫ్. ఈ కొంచెం నుంచి అధికమైనవి చాలా ఉన్నాయమ్మా. ఓ విధవరాలు ఆయిల్ ఉంది కదమ్మా, నూనె పోసేది తెలుసుగా స్టోరీ. ఆ స్టోరీలోకి నేను పోను. ఎలీషా కాలంలో
పోస్తున్నా కొద్ది వచ్చిందండి. కొంచెమే ఉన్నది ప్రోడక్ట్, కొంచెమే ఉంటుంది. దాన్ని అధికము చేయగలిగిన దేవుడిని ఆరాధిస్తున్నావు. ఇక దేవుని సన్నిధిలో నీవు నేను లెట్ us టేక్ ఎ బ్రేక్ అండ్ రిసీవ్ ది లైఫ్ ఫ్రమ్ ది గాడ్. అలా జీవించడానికి దేవుడు తన కృపా సాయం మన దగ్గర ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లించు. గొప్ప దేవుడవు, శక్తిమంతుడు, సృష్టికర్తవు, సర్వాధికారి. అవును నచ్చకని మాటలు నైనా మరొకసారి పత్తి వివరాలు మా ముందు ఉంచావు. అనేకమైన నూతన విషయాలు మాకు నేర్పించావు. దేవానికి స్తోత్రం. ఈ మాటలన్నింటిలోనైనా మేము బలపడ్డాము. నైనా వాక్యానుసారమైన జీవితం వచ్చి విధేయత కలిగిన వారము, విశ్వాసముతో నేను ఈ అద్భుతాన్ని చూసేవారికి ఉండుటకు అతి కృపా సహాయం దయచేయమని, తగిన వాక్యం అందరి జీవితంలో ఫలభద్ర వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.